హ్యాపీ ఈవినింగ్ అండి. నా పేరు కిరణ్ కుమార్. నేను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో ఇంజనీర్గా పనిచేస్తాను. అలాగే ఇంపాక్ట్లో టీటీడబ్ల్యూఎస్ కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి సోను శ్రీనివాస్ గారు అరేంజ్ చేసినటువంటి నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామ్కి మొన్న హైదరాబాద్లో అటెండ్ కావడం జరిగింది. నిజంగా సోను శ్రీనివాస్ గారు చెప్పింది అసలు ఒక ట్రైనర్కు ఉండాల్సిన లక్షణాలు ఏంటి, అసలు స్పీకర్ అంటే ఏంటి, ట్రైనర్ అంటే ఏంటిది. మనమంతా అనుకుంటాం మోటివేషనల్ స్పీకర్ అంటాం. అసలు మోటివేషనల్ స్పీకర్ అనేది లేదు, ఓన్లీ ఇన్స్పిరేషనల్ స్పీకర్ అనాలి అనేది కూడా అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలిసింది. నిజంగా ట్రైనరు ఎక్కడెక్కడ అంటే యాజ్ ఎ ట్రైనర్గా మనం ఎక్కడెక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నాము, ఆ మిస్టేక్స్ని మనం ఎలా అవాయిడ్ చేయాలి, ఈ ట్రైనరు ఏ విధంగా మాట్లాడాలి, స్పీకర్ ఏ విధంగా మాట్లాడాలి, కోచ్ అంటే ఎవరు, అసలు స్పీకర్కి ట్రైనర్కి కోచ్కు డిఫరెన్స్ ఏంటి, ఈ డిఫరెన్సెస్ క్లియర్ కట్గా చెప్పేసి అసలు ఒక ట్రైనర్ కంటెంట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ కంటెంట్లో ఏ విధంగా ఉండాలి అంటే లైఫ్ ఎక్స్పీరియన్స్ స్టోరీస్ కానీ, ఒక కంటెంట్ తయారు చేసుకునేప్పుడు సోషల్ మీడియాని ఏ విధంగా వాడుకోవాలి, చాట్ జీపీటీ ఏ విధంగా వాడాలి, అలాగే యాక్టివిటీస్ ఏ విధంగా కండక్ట్ చేయాలి, అలాగే ఇంకా ఇవన్నీ మనకు చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఐస్ బ్రేకింగ్ యాక్టివిటీస్ ఎందుకు చేయాలి, చేస్తే అసలు ఆ పార్టిసిపెంట్స్లో ఎంతవరకు ఉపయోగపడుతుంది, అసలు ట్రైనర్ ఎంత చెప్పాలి, ఎంతసేపు ట్రైనర్ మాట్లాడాలి, 20% మాత్రమే ట్రైనర్ మాట్లాడాలి, మిగతా 80% పార్టిసిపెంట్స్ని ఇన్వాల్వ్ చేపియాలనేది చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఇవన్నీ మనకు అంటే మనం ఒక ట్రైనర్గా అంటే ట్రైనర్ వర్క్షాప్లో ట్రైనింగ్ తీసుకున్నాం, ట్రైనర్గా కొంత ట్రాన్స్ఫర్మేషన్ మనలో వచ్చింది. బట్ అంతకంటే అద్భుతం అంటే మనం ఒక బెస్ట్ ట్రైనర్గా మారాలి అంటే ఏ ఎథిక్స్ అంటే ఏ సిస్టమ్ ఫాలో కావాలి, నెక్స్ట్ లెవెల్కి మనం ఎలా వెళ్ళాలి అనేది చాలా చక్కగా చెప్పడం జరిగింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ శ్రీనివాస్ సోను గారు. మీరు ఒక నేషనల్ ట్రైనర్గా ఈరోజు ఎందుకు ఉన్నారు అనేది మీ పర్ఫార్మెన్స్ చూస్తేనే తెలిసింది. చాలా అద్భుతంగా చెప్పారు. నిజంగా ఇలాంటి ట్రైనింగ్ అంటే ఈ చిన్న చిన్న ట్రిక్స్, చిన్న చిన్న టిప్స్ మనకెవరు చెప్పరు. శ్రీనివాస్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. ఈ టిప్స్ అన్నీ మనం తూచా తప్పకుండా పాటించి ఆ సార్ చెప్పిన విధంగానే మనం కంటెంట్ ప్రిపేర్ చేసుకొని ఆ కంటెంట్ ప్రజెంట్ చేశామనుకోండి, మనం ఒక అద్భుతమైన ట్రైనర్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా అసలు ట్రైనర్గా మనం బ్రాండింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా చాలా చక్కగా చెప్పారు. ఇంకోటి ఏంటిది అంటే మనం ఒక సెషన్లోనే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, అలా కాదు. ట్రైనింగ్ అనేది నెంబర్ ఆఫ్ సెషన్స్, గ్యాప్స్ అంటే ఒక 15 days 1 month గ్యాప్తో ట్రైనింగ్ ఇచ్చుకుంటూ పోతే ట్రాన్స్ఫర్మేషన్ బాగా వస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ కింద మనం మన ట్రైనింగ్ సెషన్స్ని డివైడ్ చేసుకొని మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3, మాడ్యూల్ 4, మాడ్యూల్ 5 అనేది చెప్పేసుకుంటూ పోతే మనకు సఫిషియెంట్ టైం వస్తుంది. అలాగే పార్టిసిపెంట్స్లో కూడా ఆ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందని చాలా చక్కగా వివరించడం జరిగింది. ఇంత చక్కటి ప్రోగ్రాం మన కోసం ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్గనైజర్స్ అయినటువంటి ఐపీఆర్ గారు, మలా చక్రి గారు, అలాగే ఆది సార్, ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్కి మూల స్తంభమైనటువంటి మన గంపా నాగేశ్వరరావు గారికి కూడా నా తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో బిజీగా ఉన్న మన కోసం వచ్చి ఒక రోజంతా కేటాయించినటువంటి శ్రీనివాస్ సోను గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా జరపాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.